మొత్తానికి ఆటో విజయశాంతి అయితే 100 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకునింది. కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ అని చెప్పుకుంటాను. అలాగే మన ఛానల్‌లో ఉన్న కొత్త స్థానం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నాకు ఈరోజు సాయి అయితే మెసేజ్ చేశాడు. "అన్న వచ్చావా మళ్ళీ బ్యాక్" అనేసి. మంచి ఛానల్‌తో అయితే వచ్చావు అనేసి. వచ్చాను సాయి. కానీ ఒక అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను. మీ అందరికీ ఒక అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను. నాకు మీకు ఏదైనా సీరియల్ ఇంపార్టెంట్‌గా ఉంది, ఈ సీరియల్‌లో ఈ పాయింట్ ఇంపార్టెంట్‌గా ఉంది అని మీకు అనిపిస్తే ఆ సీరియల్ పాయింటు అలాగే ఆ సీరియల్ పేరు కింద కామెంట్ చేయండి. ఆ పాయింట్‌ని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో ఆ విధంగా నా వేలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆటో విజయశాంతిలో నాకు సాయి ఒక మెసేజ్ చేశాడు. "అన్న బ్లాక్‌మెయిల్ చేస్తాండ్రు. చిరంజీవిని బ్లాక్‌మెయిల్ చేస్తాండ్రు. ఆ బ్లాక్‌మెయిల్ చేసేది ఎవరో ఒక తెలియట్లేదు. అంటే పోలీసోళ్ళ దగ్గర ఒక వీడియో అయితే ఉంది. అంటే కారు అలాగే ఒక ఆటో ఇద్దరు చనిపోయిన వాళ్ళ ఫోటోలు అయితే మనకు అటు చూపించారు. ఆ విధంగా ఉందన్న ఎవరేంటింది అనేసి నువ్వు వీడియో చేయన్నా" అనేసి అయితే చెప్పాడు. సాయి నీకోసం ఈ వీడియో అయితే చేస్తాను. సాయి నీకే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ మన చిరంజీవి ఎంత మంచి చేయాలని చూసినా కానీ చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగట్లేదు. ఈరోజు వాళ్ళ అన్న కోసం అనేసి మా అన్న గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందో అనేసి ఆ డబ్బులు తీసుకుపోయేసి ఆ అంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తే ఆ బ్లాక్మెయిల్ చేసేవాడు ఆ ముసుగేసుకొని వచ్చి అక్కడ డబ్బులు తీసుకొని పోతా అంటే ఎలాగైనా సరే వీడిని పట్టుకొని నెక్స్ట్ టైం మా అన్నకు ప్రాబ్లం లేకుండా చూడాలనుకుంటే ఒక పిల్లోడిని కాపాడే సిచ్యువేషన్లో ఆ బ్లాక్ మెయిలర్ అయితే పరిగెత్తా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ వదిన చూడండి ఎంత కన్నింగ్గా అయితే ప్లే చేసింది గేము. వాళ్ళ వదినే కాదు, లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్లో కూడా మన విజయశాంతి అయితే సైకిల్ రేస్లో పోటీ పడేటప్పుడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని గెలిపించాలి, ఆ అమ్మాయికి సాయంగా ఉండాలనేసి మన చిరంజీవి అనుకుంటే ఆ టైంలో కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా దొంగల్ని పిలిపించి నగలు దొంగతనం చేస్తూ ఉంటారు అనేసి చెప్పి అసలు ఏమి జరగనట్టు వాళ్ళ నాన్న ముందర అయితే బాగా నాటకాలు ఆడి మా చిరంజీవిని అయితే బాగా తిట్టించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే సీన్ అయితే మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ వాళ్ళ వదిన ఏమైనా చేస్తుంది, డబ్బు నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెడతాను, డబ్బు నువ్వేం చేస్తావు అనుకుంటే అత్త కోడలను వేడి చేస్తాను, డబ్బు నువ్వేం చేస్తావు అనుకుంటే అనేసి మనకు ఒక సామెత అయితే ఉంది కదా. అదేవిధంగా ఎవరినైనా సరే వేరు చేయాలంటే ఆ డబ్బుకు మించిన పవర్ లేదనేసి వాళ్ళ వదిన అయితే అదే పనికి చెప్పేసిపోయాడు. నేను డబ్బులు తీసుకెళ్తా ఉన్నాను, మా అన్నయ్యకి చెప్పు అనేసి అదే పనికి చెప్పేసిపోతే అక్కడ ఏ మాత్రం చెప్పకుండా అక్కడ వాళ్ళ అన్న అయితే ఎత్తుకొని పోయి ఎవరికైనా సరే ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే బయట పోయి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్లో 10 లక్షలు ఎత్తుకోవాల్సింది 8 లక్షలు అయితే ఎత్తుకుపోయాడు. 8 లక్షలు ఎత్తుకుపోతే వాళ్ళ అన్నకి అక్కడ తల కొట్టేసినంత పని అయింది. అంటే వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ అన్నకి ఇక్కడ అంటే నా డబ్బులు నేను తీసుకునే కూడా చెప్పాలా అన్న, మన ఇద్దరం ఎలాగ ఉన్నామన్నా అనేసి చెప్తా ఉంటాడు. పొజిషన్ వచ్చే కొద్దికి అన్నలు కూడా మారిపోతే ఏం చేయాలి చెప్పండి. ఆ అన్న కోసమే చిరంజీవి ఇంతలా కష్టపడతా ఉంటాడు కాబట్టి అన్నను అర్థం చేసుకుంటా అంటే అన్న కూడా అర్థం చేసుకోకుండా అన్న కూడా విభేదం చేసుకుంటే బాగుండదు. అక్కడ మన విజయశాంతి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని వాళ్ళ అక్క కాకుండా మా చిరంజీవికి సపోర్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటాను. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి తెలుస్తుంది. బ్లాక్ మెయిలర్ ఎవరు కాదు, ఎవరో ఒక అనామకుడు బ్లాక్ మెయిలర్ అయితే. ఎందుకంటే వాళ్ళ గురించి ఏది లేదు, జస్ట్ వాళ్ళు రోడ్లో పోతా ఉన్నప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల అక్కడ నిజమైతే తెలిసింది ఒక ఏటీఎం కార్డ్ లాగా యూజ్ చేసుకుంటాను అంతే. ఒకసారి మిస్ అయ్యాడంటే ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందో మా అన్న ప్రమాదంలో పడతాను. ఒకసారి అయితే డబ్బులు ఇచ్చాడు, రెండోసారి ఆల్మోస్ట్ వాళ్ళు చూసేంత పని అయితే చేశాడు, మూడోసారి ఖచ్చితంగా చూసేసిన తర్వాత మళ్ళీ ఆ స్టోరీ అనేది ఆటో విజయశాంతికి అలాగే మన చిరంజీవికి పెళ్ళైన తర్వాత ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది అనేసి అయితే మన సాయి చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ తమిళ్ సీరియల్ రీమేక్ కాబట్టి ఆ సీరియల్ అయితే ఆ విధంగా ట్విస్ట్ ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లేలో ఏమైనా చేంజెస్ చేసి ముందుకు పెట్టారు అనేసి మన సాయి అయితే చెప్పాడు. కానీ యాక్చువల్గా జస్ట్ స్టోరీ లైన్ కోసం అలాగే 100 ఎపిసోడ్స్లో కొన్ని డెప్త్ ఉండాలి ఈ సీరియల్, కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ రావాలనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేశారని మనకైతే తెలుస్తుంది. జస్ట్ ఒక అనామకుడు మాత్రమే అక్కడ బ్లాక్మెయిల్ చేసింది మాత్రం డబ్బుల కోసం అనేసి ఒక ఏటీఎం కార్డ్ లాగా అయితే మన చిరంజీవిని వాడుకుంటున్నాడు. అక్కడ చిరంజీవి ఖచ్చితంగా మన విజయశాంతి అయితే సపోర్ట్గా నిలుస్తుందని నేనైతే ఆశిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ రేపు కూడా మంచి ఎపిసోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే రివ్యూ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.